తెలంగాణ కొత్త రేషన్ కార్డు ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. టీఎస్ రేషన్ కార్డు ప్రజల పాలన గ్రామ సభలు అనే స్పెషల్ డ్రైవ్ ద్వారా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 6 హామీ పథకాలను ప్రజలు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇద్దరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా అనే 6 పథకాలు ఇంతకు ముందు ప్రభుత్వం సాధించిన స్కీమ్లను రిపీట్ చేయాలన్నది ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశం అనేది తెలియదు. 6 కొత్త పథకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలి? మీ సేవా కేంద్రం లేదా మీ సేవా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సోర్స్ నుండి దరఖాస్తు ఫారంను పొందండి. మీ సేవా సర్వీస్ ఫారంల లింక్కి వెళ్ళండి. http://mecva.gov.in/mecva-appleseton's.html.com సివిల్ సెక్షన్ కింద కొత్త అప్లికేషన్ని క్లిక్ చేసి తెరవండి. అప్లికేషన్ తెరవబడుతుంది, డౌన్లోడ్ చేయబడుతుంది మరియు ముద్రించబడుతుంది. దరఖాస్తు ఫారంలో వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలను తీసుకోండి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తును సమర్పించండి. అవసరమైన వివరాలు పేరు, వయస్సు, లింగం, మొబైల్ నంబర్, తండ్రి పేరు, చిరునామా, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యులు మరియు కుటుంబ ఆదాయం. అవసరమైన పత్రాలు చిరునామా ప్రూఫ్, ఆధార్ కార్డ్ మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో. రేషన్ కార్డు స్థితిని ఎలా తనిఖీ చేయాలి? తెలంగాణ ఈపీస్ వెబ్సైట్ కు మద్దతు ఇవ్వండి. ఎఫ్ఎస్సి శోధనపై క్లిక్ చేయండి. అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్, రేషన్ నంబర్ లేదా పాత రేషన్ కార్డ్ నంబర్ మరియు జిల్లా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మీ స్క్రీన్ పై మీ రేషన్ కార్డు స్థితిని చూడవచ్చు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున ప్రజలకు రేషన్ కార్డులు అందేందుకు మరికొంత సమయం పట్టనుంది. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.